ఈ నూతన సంవత్సరంలో అనేక మంది నూతనమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులు అయితే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ లాభాలు రావాలని అనేక విధాలుగా వారు ఆలోచిస్తూ మంచి తీర్మానాలు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న వ్యాపారస్తులు అయితే కొంచెం వ్యాపారం పెద్ద చేయాలి అని చక్కని తీర్మానాలతో మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటారు. లోకంలో ఉన్నవారే వారు చేస్తున్న పనిలో డెవలప్ అవడం కోసం కొత్త సంవత్సరంలో నూతనమైన తీర్మానాలు చేసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని కొరకు సాక్షిగా, దేవునికి మహిమకరంగా, అనేకులకు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం కూడా ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైన తీర్మానాలు ఖచ్చితంగా మనం కూడా తీసుకోవాలి. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముగ్గురు భక్తుల యొక్క తీర్మానాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని చేత బహు బలంగా వాడబడిన వారు. వారి జీవిత సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇప్పటికీ అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా వారు కనబడుతున్నారు. మరణించి మరణ పేరుతో మరో లోకానికి వెళ్ళిపోయిన వారి జీవితాలు సాక్ష్యాలుగా ఈరోజు మనతో ఇంకా మాట్లాడుతున్నాయి. గనుక మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక ముఖ్యమైన 3 తీర్మానాలు తీసుకొని మనం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ తీర్మానాలు అని జాగ్రత్తగా మిమ్మల్ని ఆలోచింపచేసే ప్రయత్నం చేస్తాను. ఒక 3 తీర్మానాలు ఈరోజు తీసుకుందాం. 3 తీర్మానాలు చేసుకుందాం. అందులో మొట్టమొదటి తీర్మానం ఏంటంటే ఏకాంత ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకోవాలి. ఈరోజు మనం ఏంటది? ఏకాంత ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకోవాలి. దీనికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ ఎవరంటే దానియేలు. ఎవరు? దానియేలు. ఈ దానియేలు అనే ఈ వ్యక్తి యోధా దేశానికి చెందినవాడు. బబులోను దేశానికి సంబంధించిన నెబుకద్నెజర్ అనే వ్యక్తి యోధా దేశం మీద దాడి చేసి బానిసలుగా కొంతమందిని తీసుకెళ్ళిపోతాడు. అలా బానిసలుగా తీసుకెళ్లిపోయిన కొంతమందిలో ఈ దానియేలు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అలా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన ఆ వ్యక్తుల్లో దానియేలు చేరి ఆ దేశంలో, ఆ బబులోను దేశంలో దానియేలు ఏం చేశాడంటే ఆ దేశానికి సంబంధించిన భాష నేర్చుకున్నాడు. ఆ దేశానికి సంబంధించిన యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. బాగా చదువుకున్నాడు. అంటే దానియేలు యెరూషలేము నుండి బబులోను దేశం వెళ్ళి బబులోను దేశంలో భాష నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, చక్కగా స్థిరపడ్డాడు. అయితే ఈ దానియేలు యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దానియేలు జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే బబులోను దేశం నుంచి, యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు? బబులోను దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? స్థలం ఏమైంది? స్థలం మారింది. దానియేలు ఈ దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినా స్థలం మారినా ఆయన భక్తి మారలేదండి. ఆయన భక్తి మారలేదు. సహజంగా మన జీవన విధానం ఎలా ఉంటాయంటే స్థలాన్ని బట్టి భక్తి మారిపోతుంటది. ప్రార్థనకు వచ్చినప్పుడు ఉన్నంత భక్తి ఇంటికి ఉన్నప్పుడు ఉండదు. నేను అనకపోయినది నిజం. స్థలాన్ని బట్టి ఏమైపోతుంటది? భక్తి మారిపోతుంటది. కానీ దానియేలు జీవితాన్ని మీరు పరిశీలించండి. యెరూషలేములో ఎలా ఉన్నాడో బబులోను దేశంలో కూడా అలాగే ఉన్నాడు. అంటే అన్యుల దేశంలో ఉన్నప్పుడు అన్యుల్లా ప్రవర్తించాలనుకోవట్లేదు. దేవుని పిల్లలు ఉన్న యెరూషలేములో ఉన్నప్పుడు ఎలా అయితే ఆయన జీవించాడో అన్యుల దేశంలో ఉన్నప్పుడు కూడా అలాగే జీవిస్తున్నాడు ఆయన. ఏంటి ఆయన జీవితం? ఆయన ఎలా జీవిస్తున్నాడు? ఆయన ప్రార్థనా జీవితం ఏంటని బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. దానియేలు గ్రంథము కొన్ని విషయాలు టూకీగా చెప్తాను, చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. మనం కూడా బలమైన తీర్మానాలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతిస్తూ వచ్చాడంట. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరాయ దేశంలో దానియేలుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రాజుకు ఎరికైన వాడైపోయాడు దానియేలును దేవుడు ఆ దేశంలో ఎంతగా అభివృద్ధి పరిచాడంటే రాజు తర్వాత రాజు స్థానంకి వెళ్ళిపోయే స్థాయికి దానియేలును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ దేశంలో ఉన్న చాలా మందికి అసూయ వచ్చేసింది. వీడు ఎవడరా? వీడు మన దేశోడు కాదు, మన ఊరుడు కాదు. కానీ మన ఊరిలో మనల్ని ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు, ప్రధానమంత్రి అయిపోయాడని చాలా మందికి దానియేలు మీద అసూయ పెరిగిపోయింది. సహజంగా
మన ఊరు కానోడు బయట ఎవడో వచ్చి మనల్ని పరిపాలిస్తున్నాడు కూడా మనకి ఎలా ఉంటుంది? ఏరా మన ఊర్లో ఎవరు లేరా మనుషులు అనే భావన వస్తుంది. అలాగే బబులోని దేశంలో కూడా చాలా మందికి అసూయ పెరిగిపోయింది. బానిసగా వస్తున్నాడు మన దేశానికి ప్రధానమంత్రి, ఏం చేస్తున్నాడు? మనల్ని పరిపాలన చేస్తున్నాడని ఆయన మీద అసూయ వచ్చేసింది. ఎలాగైనా సరే దానియేలును తప్పు పట్టాలనే ఉద్దేశంతో దానియేలులో ఏదైనా తప్పు వెతకాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారంట. కానీ దానియేలులో ఎంత ప్రయత్నం చేసినా దానియేలు తప్పు కనపడలేదంట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొలేపోయారంట. ఆ ఊరోళ్ళందరూ అసూయ పడ్డారు. ఏదో తప్పు చూపించి రాజుగారు చూపించి పదవి తీసేద్దాం ప్లాన్ చేశారంట. చాలా ట్రై చేశారంట. ఎంత వెతికినా దానియేలులో ఏం కనబట్టలేదంట? తప్పే కనబట్టలేదంట. ఎంత ప్రయత్నం చేసినా తప్పే కనబట్టలేదంట. అదే మనలో కానీ అలా భూతద్దం పెట్టి అవడం చూసేదనుకోండి, తప్పులు కనబడతాయి. అవును కదా? నాతో సహా అందరిలో భూతద్దం పెట్టి ఏం కనబడతాయి? తప్పులు కనబడతాయి. కానీ దానియేలు జీవితం భూతద్దం పెట్టి చూస్తే ఏం కనబడలేదు? తప్పులు కనబడలేదు. ఏంటి దానియేలుకు మనకున్న తేడా ఏంటి? దానియేలులో తప్పులు కనబడకపోవడానికి కారణం ఏంటి? దానియేలు జీవితం అంత విజయవంతంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, దానియేలు జీవితం అంత గొప్పగా అంత పాపం లేకుండా కనబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దానియేలు ఏకాంత ప్రార్థన చేస్తున్నాడంట. అందుకే దానియేలు ఏం కనబడలేదంట? పాపం కనబడలేదంట, తప్పు కనబడలేదంట. అంటే దానియేలు బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఏకాంత ప్రార్థన చేస్తే మనలో కూడా లోపాలు ఎవడు ఏం చేయలేడు? చూపించలేడు. మనలో కూడా పాపాన్ని ఎవడు ఏం చేయలేడు? కనుగోలేడు. ట్రై చేశారంట. ఎంత ట్రై చేసినా ఆయనలో పాపాన్ని ఏం చేయలేపారు? కనుక్కోలేపారంట. దానికి గల కారణం ఏంటంటే ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటి దానియేలు ఆ దేశంలో ప్రధానమంత్రి. ఆ దేశంలో ఎవరు? ప్రధానమంత్రి. ఏంటి ప్రధానమంత్రి బిజీగా ఉంటాడా, ఖాళీగా ఉంటాడా? చాలా బిజీగా ఉంటాడు. చాలా బిజీగా ఉంటాడు. అంత బిజీలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడంట. అంత బిజీలో కూడా మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఆ ప్రార్థన కూడా రోజుకి 3 సార్లు అంట. అసలే బిజీ. ఈ బిజీలో ఏం చేస్తున్నాడు? రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు అంత బిజీలో కూడా మోకరించి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే అది దానియేలు తీసుకున్న తీర్మానం. దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఖచ్చితంగా నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలా పెడితే కాదు. ఎలా అంట చూడు, 10వ యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా. అంటే ఆయన 3 సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాడంట. ఆ 3 సార్లు ప్రార్థన ఎలా పడతాయి కాదంట. గదిలోకి వెళ్ళాలంట, మోకరించాలంట, యెరూషలేము తట్టు చూడాలంట. అలాగే ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాడంట. అందుకే ఆయన ఆధ్యాత్మిక జీవితం అంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఎవడు తప్పు పట్టలేనంతగా ఆయన జీవితం అనేకులకు ఆ రోజు ఆశ్చర్యం కలిగించింది. ఇలా ఆయన జీవితం కొనసాగుతుండగా ఏం జరిగిందంటే, దానియేలు జీవితంలో ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన? మీరు చూడగలిగితే 7వ వచనం. రాజుకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సహస్రాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనము చాటింపు చేయనట్లు ప్లాన్ వేశారంట. వీళ్ళంతా ప్లాన్ వేశారంట. ఎంత ఎదిగినా తప్పులు కనబట్టలేదు. ఏదో లోపం చూపించి, ఏదో తప్పు చూపించి పోస్ట్ పీకేద్దాం మనం ప్లాన్ వేస్తున్నాం. కానీ మన వాళ్ళు ఏం కనిపించట్లేదు, ఏ తప్పు కనిపించట్లేదు. ఏం చేద్దామా అని ప్లాన్ వేశారంట. ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ ప్లాన్ వేసి ఏం చేశారంట, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా కొద్ది రోజుల పాటు ఏ వ్యక్తి మరొక దేవుడి దగ్గర మోకరించకుండా మీ దగ్గర మాత్రమే మోకరించాలి. అలా మీ దగ్గర కాకుండా ఎవరి దగ్గర మోకరించినా అతగాడిని సింహాల గృహలో పడేయాలి అని ఒక తీర్మానం చేయండి అని ప్లాన్ వేశారంట. ఎందుకు ఇలా ప్లాన్ వేశారు? ఆయనకు తీర్మానం ఉంది. ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా నేవాడు మేరడు కనుక రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తే రాజు ఎక్కడ పడతాడు? సింహాల గృహంలో పడేస్తాడు. ఈ పేడ వదిలిపోతానుకున్నారంట. ప్లాన్ వేశారంట. రాజుగారితో శాసనం వేపించి ముద్రయించారంట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు
తెలుసుకొని ఏ శాసనం? రాజుగారి దగ్గర కాకుండా ఎక్కడ ప్రార్థించినా ఎక్కడ పడేస్తారు? సింహాల గృహలో పడేస్తారని తెలిసి కూడా, శాసనం ఉందని తెలిసి కూడా ఆయన చేసుకున్న తీర్మానాన్ని ఏం చేయలేదైనా మేరలేదు. శాసనం ఉంది, శాసనం ఖచ్చితంగా దానియేలు ఏం చేయాలి? పాటించాలి. కానీ ఇప్పుడు దానియేలు శాసనం పాటించకుండా ఆయన అనుకున్న తీర్మానాన్ని పాటిస్తున్నాడు. అంటే ఇప్పుడు దానియేలు ప్లేస్ మనం ఉన్నాం అనుకోండి, మనం మనం ఏం చేస్తాం? మనకు తెలివిలో కదా, ఏం చేస్తాం? ఏంటి, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలా? మోకరించే ప్రార్థన చేయాలా? ఎవరికి తెలియకుండా మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏంటా అనుకుంటాం మనం అయితే. ఎందుకంటే శాస్త్రం ఉంది కదా. శాస్త్రం ఏంటి? మోకరించకూడదు, మోకరించకూడదు, బయటికి మాటలో సౌండ్ రాకూడదు, తీర్మానం, ఇలాంటి రూల్ ఉంది. ఇలాంటి రూల్ అప్పుడు మనం ఏం చేస్తాం? తెలుగుగా మనసులో ప్రార్థన చేసుకుంటే ఎంత అనేసి మనసులో ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇలాంటి రూల్ ఉన్నప్పుడు ఈయన కూడా మనలా చేయొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఏం చేశాడు? గదిలోకి వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. అయితే శాసనం ఉంది కదా దానియేలు, శాసనం ఉన్నా ఏం కాదు, నేను తీసుకున్న తీర్మానం నేను ఏం చేయను? మార్చను. అంటే దానియేలు చావడానికి సిద్ధపడ్డాడే గాని ఆయన అనుకున్న దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏం చేయలేదు? సిద్ధపడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మాత్రం నేనేం చేయను? మానను. ఏంటండి బాబు తీర్మానం? దానియేలు ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోజుకి 3 సార్లు నేను చేయాలి, ప్రార్థన చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రాణమా ప్రార్థన అంటే ఏమంటాడు ఈయన? ప్రాణం పోయినేం కాదు, ప్రార్థన మాత్రం మానను. వాట్ ఏ వండర్ఫుల్ తీర్మానం అండి. ఇప్పుడు దానియేలుని బట్టి, దానియేలు జీవితాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో దానియేలులా మనం కూడా ఒక నూతనమైన తీర్మానం చేసుకోవాలి. ఆ నూతనమైన తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం నుంచి మనం కూడా రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేయాలనే ఒక తీర్మానంతో మనం కూడా ముందుకెళ్తే దానియేలులా మన జీవితం కూడా ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. దానియేలులో లోపం లేదంట, దానియేలులో పాపం లేదంట, దానియేలు ఎవడు కిందకి లాగలేకపోతారంట. దానియేలు ఎవడు కిందకి లాగలేకపోవడానికి కారణం ఏంటంటే, అంత విజయవంతంగా ఆయన జీవితం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రార్థన ఎలాంటి పరిస్థితులు అంటే, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేనేం చేయను? ప్రార్థన మరణం. ఈరోజు క్రైస్తవ్యంలో ఏకాంత ప్రార్థన అన్నది నిర్లక్ష్యం చేయబడుతుంది. చాలా మంది ఏకాంత ప్రార్థన చేయట్లేదు. అందరూ కలిసి చేద్దామంటే రావట్లేదు. మనల్ని ఇంటికాడ ప్రార్థన చేద్దామంటే నమ్ముతావా? ఏమండి, నమ్ముతావా? నిర్లక్ష్యం చేయబడుతుంది ఏకాంత ప్రార్థన. కనుక మనం ఏకాంత ప్రార్థన ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. పోయిన సంవత్సరం 366 రోజుల్లో, 365 రోజుల్లో ఎన్ని రోజులు ఏకాంత ప్రార్థన ఎగ్గొట్టు ఒకసారి ఆలోచించు. అందుకే ఫెయిల్ అయిపోయాం మనం. దానియేలు ఫెయిల్ అవ్వలేదు. కారణం ఏంటి? ఏకాంత ప్రార్థన ఏం చేయలేదు, మానలేదు. మనం ఫెయిల్ అయిపోయామంటే చాలా సార్లు ఏకాంత ప్రార్థన ఏం చేసాం? మనం ఎగ్గొట్టాం. కనుక మనం ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే, మన జీవితం కూడా విజయవంతంగా ఉండాలంటే, మనం కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలంటే, మనలో కూడా ఎవడు లోపం ఎదగకుండా మన జీవితం అందరికీ గొప్పగా కనబడాలంటే మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే, ఇక్కడి నుంచి రోజుకు ఒక్కసారైనా ఏకాంత ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దానియేలు అంత గొప్ప వ్యక్తులు కాదు మనం రోజుకి 3 సార్లు చేయడానికి. అంత టైం ఉండకపోవచ్చు మనకు. కనీసం 3 సార్లు కాదు, కనీసం ఒక్కసారైనా చేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ నూతన సంవత్సరంలోనైనా దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, దేవుని పనిలో ఒక పనిగా నువ్వు వాడబడాలంటే ఏకాంత ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. కనుక దానియేలు తీసుకున్న తీర్మానం ఈరోజు మనం కూడా తీసుకుందాం. దానియేలు ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే, ప్రాణం పోయినా కానీ నేనేమన్నా ప్రార్థన మాను. అంటే అలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది అనుకోండి, ఏమనేస్తాం? ప్రార్థన మానేస్తాం. ప్రాణం కన్నా గొప్పది ఏంటి అంటాం ప్రార్థన. కానీ దానియేలుకి ఏమవుతుంది? ప్రాణం కన్నా గొప్పది ఏంటి? అందుకే గొప్పళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే రేపు మన కోసం కూడా ప్రజలు మాట్లాడుకోవాలంటే ప్రాణం కన్నా ప్రార్థన గొప్పదని మనం భావించాలి. ఆ ప్రార్థన చేయడానికి మనం ఏం చేయాలి? బలమైన తీర్మానం చేసుకోవాలి. నేను అడుగుతున్నాను, ఏకాంత ప్రార్థన చేయాలి అని ఒక తీర్మానం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడితే ఈరోజు చేయెత్తాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం నుంచి మేము ఏకాంత ప్రార్థన చేస్తామండి, ఇంటికాడ స్పెషల్గా దేవునికి మేము ప్రార్థన చేస్తాం, కొంత సమయాన్ని దేవుడికి ఇస్తాం వాళ్ళని చేస్తాను, ఒక తీర్మానం చేసుకుని వెళ్దాం. దానియేలు చేసుకున్నాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు. అలాంటి తీర్మానం మనం చేసుకుందాం. చేతండి. ఎంతమంది చేయాలకుండా చేతండి. ఏంటి ప్రభుదాస్ గారు, సుబ్బారావు, అందరూ ఓకేనా? అందరూ మాట ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? దేవుని మాట ఇచ్చారు. ఏమని? ఇక్కడి నుంచి కనీసం రోజుకు ఒక్కసారైనా నేను ఏకాంత ప్రార్థన చేస్తాను. ఈ తీర్మానం కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోవాలంతే. మళ్ళీ రేపు వచ్చి ప్రార్థన చేస్తున్నావు లేదని ఎవరు అడగకూడదు. నువ్వు తీర్మానం చేసుకున్నావు కనుక, నువ్వు మాట ఇచ్చావు కనుక మాట ఏం కూడదు,
తప్పకూడదు. మాట తప్పినవాడు కూడా అబద్ధికుడే, మాట తప్పడం కూడా పాపమే. ఓ బలమైన తీర్మానం చేసుకుందాం, మన జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్తాను కదా. ఈ 2025 మీ జీవితం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ 2026 మీ జీవితం అనేకులకు ఆదర్శవంతంగా కనబడాలంటే, అనేకులకు వేడిగ్గా నీ జీవితం కనబడాలంటే ఈ బలమైన తీర్మానం చేసుకో. ఈ తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉండు. ఏకాంత ప్రార్థన చేయడానికి నువ్వు ఫిక్స్ అవ్వు. ప్రార్థన మానకుండా నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు అలా ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి, సక్సెస్ అవుతావు అండి. అండ్ కొంచెం మనకు అలవాటు ఉండదు కనుక కొంచెం అటు ఇటుగా మనం రోజు చేయొచ్చు, రోజు చేయకపోవచ్చు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది, సక్సెస్ అవుతుంది. అండ్ పోయిన సంవత్సరం జనవరికి, ఇదే రోజున జనవరికి నేను తీర్మానం చేసుకున్నాను. పోయిన సంవత్సరం తీర్మానం చేసుకున్నాను. అది ఈ సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేశాను. ఏంటనుకుంటున్నారు? ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు. తీర్మానం పోయిన సంవత్సరం తీసుకున్నాను. ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు, వేస్ట్ మాట్లాడకూడదు. అవసరం ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు అని పోయిన సంవత్సరం తీర్మానం చేసుకున్నా. ప్రాక్టీస్ చేస్తున్నా. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎక్కడి వరకు వెళ్తే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది. అంటే నేనేమంటానంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకోండి, తినగా వేమ తీగ అయినట్లు నువ్వు ఏకాంత ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నావు అనుకోండి, ఈ రోజు చేయకపోవచ్చు, రేపు చేయకపోవచ్చు, అప్పుడప్పుడు గ్యాప్ వచ్చినా కూడా నువ్వు ఫిక్స్ అయితే ఏం చేస్తావు? నువ్వు ప్రాక్టీస్ చేయండి. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఒక నెల 2 నెలలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నేను రోజుకు 2 సార్లు చేయాలని ఫిక్స్ అయ్యా. నిద్రపోయినప్పుడు చేస్తా, నిద్ర లేచినప్పుడు చేస్తా. మధ్యలో ఎన్నిసార్లు చేస్తానో, గంటకోలు ఫోన్ చేస్తారు ప్రార్థన చేస్తానే ఉంటా. ఈ 2 ప్రార్థనలు మాత్రం నా తీర్మానం. మధ్యలో ఫోన్లు రావచ్చు, రాకపోవచ్చు, వీటితో నాకు సంబంధం లేదు. ఏకాంత ప్రార్థన చాలా పవర్ఫుల్. ఇది దానియేలుని సింహాల గృహంలో పడేశారు, ఏకాంత ప్రార్థన చేశాడు. సింహాలు కూడా నోరు పుసుకు కూర్చున్నాయంట తినకుండా. అంటే ఆయన ప్రార్థనా జీవితం సింహాల చేతుల్లో నుంచి కూడా దానియేలు ఏం చేసి కాపాడు. నేనేమంటానంటే, సింహం లాంటి శత్రువులు, సింహం లాంటి శ్రమలు నీకు రావచ్చు. ఆ శ్రమల్లో నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏకాంత ప్రార్థన ఒకటే నీ విజయానికి రహస్యం. కనుక ఈ విజయ రహస్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. ఒక బలమైన తీర్మానం చేసుకో. ఇక్కడి నుంచి ఏకాంత ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడిపో. ఏకాంత ప్రార్థన నువ్వే కాదు, నీ భర్త చేసేలా చూడు, నీ భార్య చేసేలా చూడు, నీ పిల్లలు చేసేలా చూడు, నీ కుటుంబం అంతా చేసేలా చూడండి. కుటుంబం అంతా మాట్లాడుకుని మనం అంతా చేద్దాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మిస్ అవ్వద్దు, ఈ టైం మిస్ అవుద్దని అనుకోండి. ఎక్కడున్నా సరే, నువ్వు బోట్లో ఉన్నా చేయొచ్చు, నువ్వు ఇంటికాడ ఉన్నా చేయొచ్చు, ప్రయాణంలో ఉన్నా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చు, నువ్వు తీర్మానం చేసుకుంటే. కనుక బలమైన తీర్మానం చేసుకుందాం. ఇక్కడి నుంచి మనం అంతా కలిసి ఏం చేద్దాం? ఏ ప్రార్థన చేద్దాం? ఏకాంత ప్రార్థన చేద్దాం. ఇది మొదటి తీర్మానం. రెండో తీర్మానం కూడా చెప్తానండి. రెండో తీర్మానం ముగిస్తాను. ఎంత టైము? 12:30, 12:35, ఒక 10-20 నిమిషాలు ముగిస్తాను. ఇది మొదటిది ఏంటి? ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనే దానియేలు జీవితానికి అది సీక్రెట్. రెండో తీర్మానం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండో తీర్మానం ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎజ్రా. ఎవరు? బైబిల్ ఎజ్రా. ఏం చేశాడు చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం, 10వ వచనం. పేజీ. ఎజ్రా 397 పేజీ, 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకొనును. ఎజ్రా నీ తీర్మానం ఏంటయ్యా అని ఎజ్రా అడిగితే ఎజ్రా ఏం చెప్తున్నాడంటే, ముందుగా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలని తీర్మానం చేసుకున్నాడంట. ఆ లోతుగా ధ్యానించిన దాని ప్రకారంగా బతకాలని తీర్మానం చేసుకున్నాడంట. బతుకుతున్న వాక్యాలను ప్రజలకు చెప్పాలని తీర్మానం చేసుకున్నాడంట. ఏంటని తీర్మానం? చదవాలి, చదివిన దాన్ని బాగా పరిశీలించాలి, పరిశీలించిన దాన్ని ప్రకారంగా బతకాలి, బతికిన దాన్ని ప్రజలకు చెప్పాలి. ఈరోజు అంతా రివర్స్. చదవం, పరిశీలించం, దాని ప్రకారంగా బతకం, కానీ అందరికీ ఏం చెప్పేస్తుంటాం? ప్రసంగం చెప్పేస్తుంటాం. కానీ ఈ తీర్మానం చూడండి, చదవాలంట, చదివిన దాన్ని పరిశీలించాలంట, పరిశీలిస్తున్న దాని ప్రకారంగా బతకాలంట, ఆ తర్వాత ప్రజలకు చెప్పాలంట. ఏం తీర్మానం అండి బాబు? ఏం తీర్మానం అండి? పట్టించుట, పాటించుట, ప్రకటించుట. ముందు పట్టించాలనుకుంటున్నాడు, ఆ తర్వాత పాటించాలనుకుంటున్నాడు, ఆ తర్వాత అనేకులకు ప్రకటించాలనుకుంటున్నాడు. ఎజ్రా తీసుకున్న తీర్మానం ఈ నూతన సంవత్సరంలో మనం కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా, ఒక్క అధ్యాయమైనా, ఒక్క వచనమైనా చదివి బయటికి వెళ్ళాలి. దేవుని వాక్యం చదవాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఎవరు?
ఎజ్రా. మనం కూడా ఈ నూతన సంవత్సరం నుంచి రోజుకి ఒక్క వచనమైనా, ఒక్క అధ్యాయమైనా, ఒక్క పుస్తకం అయినా చదవాలని మనం కూడా తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళాలి. చేద్దాం మనం కూడా తీర్మానం. ఏంటి రెండో తీర్మానం ఏంటి? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నేను చదవాలి. ఎందుకంటే ఈరోజు ఎవడు వాక్యం చదవట్లేదండి. మనోళ్ళే కాదు, ఎవడు చదవట్లేదు. బైబిల్ గొప్పదని తెలుసు, బైబిల్లోని వాక్యాలు నిజమని తెలుసు, బైబిల్లో మహాజ్ఞానం ఉందని తెలుసు, ఇది చదివితే పరలోకం వెళ్తామని తెలుసు. కానీ ఏం చేయము? చదవం. కానీ ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఎజ్రా ఎలా అయితే బైబిల్ చదవాలని ఫిక్స్ అయ్యాడో నేను కూడా బైబిల్ చదవాలి అని ఫిక్స్ అయిపోవాలి. మీరు అనొచ్చు, ఎందుకు చదవాలండి, ఎందుకు ధ్యానించాలండి, దానివల్ల ఉపయోగాలు ఏంటంటే అని ఒకవేళ మీరు నన్ను అనగలిగితే, బైబిల్ చదవడం వల్ల, ధ్యానించడం వల్ల 5 ఉపయోగాలు ఉన్నాయండి. ఎన్ని? 5. ఒక్కొక్కటిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. బైబిల్ చదవడం వల్ల, ధ్యానించడం వల్ల జరిగే 5 ఉపయోగాలు. మొట్టమొదటిది, ఆత్మీయంగా ఎదుగుదల కొరకు బైబిల్ చదవాలంట. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాలును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించండి. ఏం చెప్తున్నాడు? మీరు రక్షణలో ఎదగాలి అంటే వాక్యం అనే పాలను ఏం చేయాలి? అపేక్షించండి. అప్పుడే పుట్టిన శిశుకి ఎదగాలంటే ఏం చేయాలి? పాలు పెట్టాలి. మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వాక్యం అనే పాలు మనం కూడా ఏం చేయాలి? పుట్టిన పిల్లవాడు పాలు తాగితేనే ఎదుగుతాడు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే వాక్యం అనే పాలు తాగితేనే మనం కూడా ఏమవుతాం? ఎదుగుతాం. అంటే తల్లిదండ్రులు అందరూ ఏమో కోరుకుంటారు? పిల్లలు ఎదగాలని కూడా అక్కడ ఉండిపోనుకుంటారా? ఎదగాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. అలాగే మన పరలోకంలో ఉన్న మన తండ్రి కూడా మనం కూడా ఎదగాలనే కోరుకుంటున్నాడు. ఆయన ఎదగాలని కోరుకుంటున్నాడు కనుక మనం ఎదగాలి అంటే వాక్యాన్ని ఖచ్చితంగా. హలో ఉంది. హలో ఓకే. తల్లిదండ్రులుగా మన పిల్లలు ఎదగాలని మనం ఎలా కోరుకుంటున్నామో దేవుడు కూడా మనం ఎదగాలని కోరుకుంటున్నాడు కనుక దేవుని కోరిక మనం జరిగించాలంటే, దేవుని కోరిక మనం నెరవేర్చాలంటే, మనం ఎదగాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని తాగాలి. వాక్యం అనే పాలు మనం ఏం చేయాలి? తాగాలి. వాక్యం అనే పాలుని మనం చదవాలి, ధ్యానించాలి. అలా చదవడం వల్ల, ధ్యానించడం వల్ల మనం ఆధ్యాత్మికంగా ఏమవుతాం? ఎదుగుతాం. ఫస్ట్ది, ఇది మొదటి ఉపయోగం. రెండో ఉపయోగం ఏంటంటే వాక్యం చదవడం వల్ల, ధ్యానించడం రెండో ఉపయోగం ఏంటంటే బాధల్లో మనకు ఆధారం దొరుకుతుందంట. మనకు బాధలు వచ్చాయనుకోండి, ఆ బాధల్లో వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? ఆదరణ కలుగుతుందంట. కీర్తన గ్రంథము 119వ కీర్తన 50 వచనం. 119వ కీర్తన 50 వచనం. 119వ కీర్తన 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యం మనిషికి ఏం కలిగిస్తుందంట? నెమ్మది, ఆదరణ కలిగిస్తుందంట. అండ్ ఈ నూతన సంవత్సరంలో మీకు బాధలు ఏమి రావని దేవుడు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. ఈ నూతన సంవత్సరం నుంచి కూడా మీకు ఏమవుతాయి? బాధలు సహజమర్రా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా బాధలు ఖచ్చితం. బాధలు వస్తాయి, బాధలు రావని దేవుడు చెప్పట్లేదు, బాధలు వస్తాయి. అయితే ఆ బాధల్లో నీకు ఆధారం దొరకాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని నువ్వు చదివితేనే, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తేనే వాక్యం నీకు ఆదరణ కలిగిస్తుంది. కనుక నువ్వు వాక్యం చేత ఆదరింపబడాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, ధ్యానించాలి. మాకు చదువు లేదంటే వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. చదువు లేని వారు ఒక నిర్ణయం తీసుకోండి, రోజు ఏదో ఒక ప్రసంగం ఒకటి ఖచ్చితంగా వినాలి. వాక్యం వినండి, తప్పులేదు. చదువు లేకపోతే వాక్యం వినండి. ఆ వాక్యం నీకు నేనేం చేస్తుంది? బలపరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. అంటే వాక్యం చదవడం వల్ల మొదటి ఉపయోగం ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి వాక్యం చదవాలంట. రెండోది, మనకు బాధల్లో ఆదరణ కొరకు వాక్యం చదవాలంట. మూడో కారణం కూడా చెప్తున్నాడు. వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలంటే వాక్యం మనల్ని నడిపిస్తుందంట. ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదని వాక్యం మనకి ఏం చేస్తుందంటే దారి చూపిస్తుందంట. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నువ్వు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుందంట. నువ్వు ఎలా పడితే వెళ్ళిపోతావు వాక్యం లేకపోతే.
వాక్యాన్ని ముందు పెట్టుకున్నాం అనుకోండి, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యం చెప్తుంటది ఎలా వెళ్ళకూడదురా, ఆ పని చేయకూడదురా, ఈ పని చేయకూడదురా అని వాక్యం నీకు చెప్తూ ఉంటది. అంటే నువ్వు ఎట్టెళ్ళాలో నీకు తెలియాలి అంటే వాక్యాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చదవాలి. ఇది మూడోది. నాలుగోది కూడా చెప్తానండి. నాలుగోది చెప్తాను. వాక్యాన్ని ఎందుకు చదవాలంటే వాక్యం మనల్ని సరిచేస్తుందంట. వాక్యం ఏం చేస్తుంది? సరిచేస్తుందంట. దేవుని వాక్యం సుత్తి వంటిది అంటాడు. సుత్తి ఏం చేస్తుంది? సరి చేస్తుంది. పగలగొట్టడం కాదు, సరి చేస్తుంది అది. దేవుని వాక్యం అర్థం వంటిదంట. అర్థం ఏం చేస్తుంది? మన లోపాన్ని చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? వెంటనే సరి చేసుకో. అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది. వాక్యం మనల్ని సరిచేస్తుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం. ముగిస్తాను, కంగారు ఏం పడకండి. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యం జాగ్రత్తగా చూసుకుంటే యవనస్తులు ఏమవుతారు? సరి చేయబడతారు. అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. వాక్యం మనల్ని సరి చేస్తుంది. వాక్యం మనల్ని సరి చేస్తుంది. వాక్యం మనల్ని సరి చేస్తుంది. 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా మనం సరిగ్గా జీవించాలంటే, మనం సరి చేయబడాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. 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 చివరిగా వాక్యాన్ని చదవడం వల్ల జరిగే 5వ ఉపయోగం కూడా ఉంది. వాక్యం విజయాన్ని ఇస్తుందంట. వాక్యం సాతానుపై విజయాన్ని ఇస్తుందంట. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం ఎవరితోది? అత్తతో కాదు, కోడలతో కాదు, కొడుకులతో కాదు, రైతులతో కూడా కాదు. మన పోరాటం ఎవరితోది? ఆడిస్తూ ఉంటాడు అందరిలో దూరి. అందరిలో దూడి ఏం చెప్తూ ఉంటాడు? గొడవలు పెడతా ఉంటాడు. మన పోరాటం ఎవరు? మన పోరాటం ఎవరి మీద? సాతాను. ఇక్కడ చదవండి, ఇక్కడ ఏం రాశాను? కింద లేను. అపవాది మాత్రమే మన విరోధి. ఎవడో మన కోసం చెడ్డగా ఆడి విరోధి కాదు. ఆడితో మాట్లాడించింది ఎవరు? ఆడు మన విరోధి. వీళ్ళంతా మన సహోదరులు. ఎవడికి విరోధులు కాదు, మనమంతా సహోదరులు. మన వెనకాల నుండి ఒకటి ఆడిస్తుంటాడు అపవాది. వాడిపై నీకు విజయం రావాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. 17వ వచనం చదవండి ఇప్పుడు. 17వ వచనం. మరియు రక్షణను, చిరస్త్రావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. నువ్వు వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటేనే సాతాను ఏం చేయగలవు? జయించగలవు. అంటే సాతానుపై విజయం రావాలి అంటే మన వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. అంటే వాక్యాన్ని ఎందుకు చదవాలి? 5 విషయాలు చెప్పారు. మొదటిది, ఆత్మీయంగా మనం ఎదగాలంటే వాక్యాన్ని చదవాలి. రెండోది, బాధల్లో మనకు ఆదరణ కలగాలంటే వాక్యాన్ని చదవాలి. మూడోది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది కనుక వాక్యాన్ని చదవాలి. వాక్యం మనల్ని సరి చేస్తుంది కనుక వాక్యాన్ని చదవాలి. వాక్యం సాతానుపై విజయాన్ని ఇస్తుంది కనుక వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. కనుక ఈ రోజు మనం తీసుకోవాల్సిన రెండో తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా రోజుకి ఒక్క వచనమైనా, ఒక్క అధ్యాయమైనా మనం చదవాలని తీర్మానం చేసుకోవాలి. ఎందుకు వాక్యాన్ని మనం చదవాలంటే వాక్యం మనల్ని ఆదరిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాక్యం మనకు ఏం చేస్తుంది? ముందుకి నడిపిస్తుంది, సాతానుపై మనకు విజయాన్ని ఇస్తుంది. కనుక అంత గొప్ప వాక్యాన్ని ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా మనం ఏం చేయాలి? చదవాలి. ఇది రెండో తీర్మానం. మొదటి తీర్మానం ఏంటి? మనది ఏకాంత ప్రార్థన చేయాలి. రెండో తీర్మానం వాక్యం చదవాలి. నేను ఇక్కడి నుంచి రోజుకు ఒక్క వాక్యం అయినా చదువుతాను. ఒక్కసారైనా బైబిల్ తిరగేస్తాను చేస్తాను. చదువులేని ఎత్తకండి. చదువులేని తర్వాత ఇంకో ప్రశ్న ఎత్తా. చదువులేని ఎత్తలే. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఫిక్స్ ఏంటి? ఫిక్స్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు చదువులేదు కూడా అడుగుతున్నా. మీకు చదువులేదు కనుక రోజు ఒక్క ప్రసంగం వినండి. యూట్యూబ్లో బోల్డ్ ప్రసంగాలు ఉంటాయి కదా, ఏదో ప్రసంగం పెట్టుకుని రోజుకు ఒక ప్రసంగం వినండి. ప్రసంగం అంటే దేవుని మాటలే కదా. దేవుని మాటలు ఏం చేస్తాయి? నీకు నెమ్మదినిస్తాయి. దేవుని మాటలు నీకు ఆదరిస్తాయి. దేవుని మాటలు నీకు సరిచేస్తాయి. దేవుని మాటలు నీకు సాతానుపై విజయాన్ని ఎలా నువ్వు నీకు రావాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఖచ్చితంగా చదువులేని వాడేమో వాక్యం వినాలి, చదువునేవాడు ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. ఇది రెండో తీర్మానం. ఇక మూడో తీర్మానం కూడా ఉంది. నేను చివరిగా చెప్పి ముగిస్తాను. మనం తీసుకోవాల్సిన ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన మూడో తీర్మానం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. నేను బాగా ప్రార్థన చేస్తానండి, సూపరు. నేను రోజు బైబిల్ చదువుతానండి, సూపరు. ఎలా పడితే అలా బతికితానండి, వేస్ట్. ఎలా పడితే అలా బతికితే వేస్ట్. కనుక నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే నువ్వు చదివే వాక్యానికి విలువ ఉంటుంది, నువ్వు చేసే ప్రార్థనకు అర్థం ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థనకు, నువ్వు చదివే వాక్యానికి విలువ ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. 2025 ఎలా పోతే పోనీ పక్కన వదిలేండి. ఎలా పడితే అలా బతికేసాం, ఎలా పడితే అలా మాట్లాడేసాం, వదిలేండి.
దో 2026 మొదటి రోజులో ఉన్నాం. దేవా, ఇక్కడి నుంచి నేను ఎలా జీవిస్తాను? పరిశుద్ధంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోవాలంట. అలా తీర్మానం చేసుకున్న వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, నేను పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు బైబిల్లో ఒక ఆయన. ఆయన పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరండి? మాకు తెలియని వ్యక్తి ఎవరు అనుకుంటారా? తీర్మానం చేసుకునే టయానికి ఆయన వయసు ఎంత చెప్పనా? 50 సంవత్సరాలు. ఎంత? 50 సంవత్సరాల వయసు ఉన్నవాడు తీర్మానం చేసుకున్నాడు ఏమని? నేను పరిశుద్ధంగా జీవించాలి. ఆ వయసుడు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వయసుడు పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ తీర్మానం చేసుకుని నేను చేయకూడదు. ఎవరంటే ఆయన పేరు యోబు. యోబా అంటే యోబు కోసం శ్రమలు కష్టాలు బాధలు తెలుసు, కానీ ఇవేంటండి? శ్రమలు కష్టాలు బాధలతో పాటు ఆయన ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ బలమైన తీర్మానం అంటే, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను పాపం చేయకూడదని తీర్మానం చేసుకున్నాడట. నేను పాపం చేయకూడదు తీర్మానం చేసుకున్నాడట. చూడండి ఆయన తీర్మానం ఎలా ఉందో. ఆయన తీర్మానం ఎలా ఉందో. యోబు గ్రంథం 31 వచ్చాయి. యోబు గ్రంథం 31 వచ్చాయి. ముగిస్తాను, కంగారు ఏం పడకండి. యోబు గ్రంథం 31 వచ్చాయి. మొదలు వచ్చను. యోబు గ్రంథం 31 వచ్చాయి. మొదలు వచ్చను. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే ఏమని? కన్నీకును నేను ఎలా చూచిదును? నేను మోహపు చూపు చూడను అని, నేను మోహపు చూపు చూడను, చెడు చూపు చూడను, చెడ్డగా ఎవరిని చూడను అని నిబంధన చేసుకున్నాడంట. తీర్మానం చేసుకున్నాడు. ఏ వయసు? అప్పటికి 10 మంది పిల్లలు ఆయనకి. ఎంతమంది? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఏమైపోయారు? చచ్చిపోయారు. 10 మంది పిల్లలు యవనస్తులే. సుమారు 10 మంది పిల్లలకి వాళ్ళ వయసు సుమారు 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సుమారుగా 50 ఏళ్ల వయసుడు ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు? నేను ఏం చేయను? పరాయి స్త్రీని మోహంతో చూడను. అసలు ఆ వయసులో పాపం చేయడానికి అవకాశం లేకపోయినా నేను పాపం చేయకూడదని కళ్ళతో తీర్మానం చేసుకున్నాడంట. మనం చేసుకోవాలి ఎలాంటి తీర్మానమే. ఈ కళ్ళతో పరాయి స్త్రీని నేను చూడను, ఈ కళ్ళతో పరాయి పురుషుని మోహంతో నేను చూడను, మోహపు చూపు చూడను అని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓ బలమైన తీర్మానం. 50 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఇలాంటి తీర్మానం చేసుకుంటే మనం తీసుకోకపోతే అర్థం ఉందా? మోహపు చూపు చూడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దీనికోసం ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఏంటి ప్రాబ్లం? మత్తయి సువార్త 5వ అధ్యాయం. 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. మోహపు చూపే వ్యభిచారం. అర్థమైపోయింది ఎవరికి? యోబుకి అర్థమైపోయింది కనుక మోహపు చూపే వ్యభిచారం కనుక నేను మోహపు చూపు చూడకూడదని కళ్ళతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా తీర్మానం చేసుకోవాలి. నా కళ్ళతో అపవిత్రమైన వాటిని నేను చూడను, అపవిత్రమైన వాటిని నేను చూడనని ఒక స్ట్రాంగ్ తీర్మానం చేసుకోవాలి. ఇలా చాలా మంది నేను మారుమనసు పొందానండి, నేను బాప్తిజం తీసేసుకున్నానండి, అంతా హ్యాపీ అని అనుకుంటున్నారు. కాదు. నువ్వు మారుమనసు తీసుకున్నా, బాప్తిజం తీసుకున్నా, ప్రార్థనకు వస్తున్నా, పాట పాడుతున్నా, ఇలాంటి బలమైన తీర్మానం నువ్వు తీసుకోకపోతే నువ్వు పాపంలో పడిపోవడానికి ఏముంది? అవకాశం ఉంది. ఏదో మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉందే, అది దెయ్యాలు పెట్టి అందులో అంత బూతే. మన ఇంట్లో ఉన్న టీవీ అంత బూతే. నేను వద్దన్నది ఏం చేస్తుంది? చూడరా నీ కళ్ళు అట్లాకి వెళ్ళిపోతుంది. అంటే ఆ రోజుల్లో పాపం చేయడానికి ఏమీ లేదు, టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు. పాపం చేయడానికి సెల్ ఫోన్, టీవీ లేని రోజుల్లోనే అలాంటి తీర్మానం చేసుకుంటే మన చేతులు పెట్టి తిరుగుతాం పాపాన్ని. మరి ఈ రోజుల్లో మనం ఎలా తీర్మానం చేసుకోవాలి? అంటే ఆ రోజులు ఆయన పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ, మనం పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. మనకు ఎక్కువ. 50 సంవత్సరాలు ఉన్న పాపంలో పడిపోవడం ఈజీయా? మనం పాపంలో పడిపోవడం ఈజీయా? మనం పడిపోవడం ఈజీ కనుక మనమే ఆయనకంటే బలమైన తీర్మానం తీసుకోవాలి. బలమైన తీర్మానం చేసుకోవాలి. దేవా ఇక్కడి నుంచి నా కళ్ళతో చెడును చూడను,
చెడు చూడను, చెడ్డగా నా కళ్ళు ఎవరి వైపు చూసేలా నా కళ్ళుతో నేను ప్రేరేపించుకోనని ఒక బలమైన తీర్మానం చేసుకుంటే మనం చెడ్డగా బతకకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి చక్కని అవకాశం ఉంటుంది. అంటే యోబు జీవితాన్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు యోబు ఒక ప్రార్థన చేస్తాడండి. ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడతాడండి. నిజంగా ఆ మాట చదివి నాకు మెంటలెక్కిపోయింది. ఏంట్రా ఇలాంటి పదం మాట్లాడాడు? ఆయన ఎలాంటి పదం మాట్లాడాడో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఆయన ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. 1వ వచనం ఏం చేసుకున్నాడు? దేవా నా కళ్ళతో చెడుని చూడను అని 1వ వచనం తీర్మానం చేసుకున్నాడు. 9-10 ఏం చెప్తున్నాడంటే నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, నేను పరస్త్రీని ఒకవేళ మోహిస్తే నా పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉన్న ఎడలా, నా భార్య వేరొకడు తిరగల విసుడు గాక, ఇతరులు ఆమెను కూడును గాక, నేను పక్కోడు భార్యని చూస్తే ఆడు కూడా నా భార్యని చూడాలి, పక్కోడు భార్యని నేను కూడితే ఆడు నా భార్యని కూడాలని తనను తాను ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. నేను ఏ తప్పు అయితే చేస్తానో అదే తప్పు నాకు కూడా చేయలేవా? అప్పుడే నాకేమవుతుంది? బుద్ధి వస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు చూసేసి చేసేసి ఎవడో చూడలేదు అనుకుంటా. ఎవడో చూడలేదు నువ్వు అనుకుంటున్నావు. నువ్వేం చేసావో దేవుడు నీకు అదే చేస్తాడు. పక్కోడు కూతురు పాడు చేస్తే నీ కూతురు దేవుడు ఇస్తాడా? నీ కూతురు ఎవడో పాడు చేస్తాడు. పక్కోడు భార్యను పాడు చేస్తే దేవుడు నీ భార్యను విడిచిపెడతాడా? నీ భార్యను కూడా దేవుడు ఏం చేస్తాడు? పక్కోడు విడిచిపెడతాడు. అదే అంటాడు ఆయన. దేవా నేను పక్కోడు భార్యను చూస్తే వేరేవాడు కూడా నా భార్యను చూడాలి, పక్కోడు భార్యను కూడితే వేరేవాడు వచ్చి నా భార్యను కూడా కూడాలని ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నాడు. తనను తాను ఏం చేసుకుంటున్నాడు? చెప్పించుకుంటున్నాడు. అంటే ఎంత బలమైన నిర్ణయం తీసుకుంటాడు చూడండి. అంటే ఇలాంటి బలమైన నిర్ణయం ఈయన తీసుకుంటున్నాడు. నేను ఎవరిని చూడకూడదని ఫిక్స్ అవ్వడానికి. పొరపాటు చూస్తే దేవుడు తన భార్యను కూడా వేరే వాళ్ళు చూసేలా చేయమంటున్నాడు. దేవుడు ప్రార్థన చేస్తాడు, దేవా నేను తప్పు చేస్తే నాకు కోటింగ్ దేవా. ఈరోజు శిక్షలు వెంటనే రావట్లేదు కనుక మన పనులు అలా సాగిపోతాయి. కానీ శిక్షలు వెంటనే వస్తే, పాపం చేసినప్పుడు పాపం పడిపోతుంటే ఎవడుంటాడు? అందరూ చచ్చిపోతాం. దేవుడు కృపనుంచాడు. ఈరోజు కాదు రేపు మారుతాడు. ఈ నూతన సంవత్సరంలో నుంచి అయినా మారతాడని దేవుడు అవకాశం ఇచ్చి సంఘంలో కూర్చోబెట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. ఆయన మోహపు చూపు చూడకూడదు, పరిశుద్ధంగా జీవించాలని ఒక బలమైన తీర్మానం నువ్వు తీసుకో. కళ్ళ విషయమే జాగ్రత్త. రాత్రి చెప్పాను. నోరు విషయమే జాగ్రత్త. భక్తులు మాట్లాడుతున్నాడు. కళ్ళ విషయమే జాగ్రత్త. కళ్ళతో నిబంధన చేసుకో. అండ్ కీర్తనకారులు మాట్లాడుతూ ఒక ఆశ్చర్యకరమైన మాటలు మీరు చూడగలిగితే 119వ కీర్తన ముగిస్తాను. 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. ఆ రోజు టీవీ లేదు, ఆ రోజు సెల్ ఫోన్ లేదు, కానీ భక్తులు ఏమంటున్నాడు? దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివా, ప్లీజ్ తిప్పివా. నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి. మనం కూడా చేయాలి ఎవరు ప్రార్థన. దేవా నా కళ్ళతో ఏది పడితే చూసేస్తున్నాను, ఎవరిని పడితే వాళ్ళు చూసేస్తున్నాను, ఎలా పడితే అలా చూసేస్తున్నాను. అలా నేను చూడకుండా నా కన్నులు తిప్పేవా, నా కన్నులు కంట్రోల్ పెట్టుకునే అవకాశం కల్పించవా అని దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తనాకారుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో అలాంటి ప్రార్థన ఈరోజు మనం కూడా ఖచ్చితంగా చేయాలి. ప్రభువా దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. మీరు చూస్తుంది ఏదైనా సరే ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా చెడు. ఎటు చూసినా చెడే, ఎటు వెళ్ళినా చెడే. కనుక ఆ చెడుని చూసి చెడ్డవాటిలో మనం పడిపోకుండా ఆ చెడుని చూడకుండా ఉండేలా మనం దేవుడిని ఏం చేయాలి? సహాయం అడగాలి. చెడ్డవాటిని మనం చూడకూడదు. చెడ్డవాటిని చూస్తే మనం ఆశీర్వదింపబడం. మన ఆధ్యాత్మిక స్థితి అంచులంచులుగా ఎదగాలంటే చెడ్డవాటిని చూడకుండా ఉండేలా ఓ బలమైన తీర్మానం మనం తీసుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా ఉండేవాడంట, చెడుని చూడకుండా కళ్ళు తిప్పుకునేవాడంట ఆశీర్వదింపబడతాడంట. చూస్తారా బైబిల్లోని? చెడ్డవాటిని చూడకుండా కంటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు అంటే ఆశీర్వదింపబడతాడంట. కంటిని ఎలా పడతాడు తీసేవాడు? నాశనం అయిపోతాడు. అంతే అర్థం. కంటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆశీర్వదింపబడతాడంటే కంటిని కంట్రోల్లో పెట్టుకోలేడు, నాశనం అయిపోతాడు. కంటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది చూడండి. యెషయా గ్రంథము ముగిస్తారు చివరిది. యెషయా గ్రంథము 33వ అధ్యాయం.
33వ అధ్యాయం 15వ వచనంలో 5వ లైను. 15వ వచనంలో 5వ లైను. చెడుతనమును చూడకుండా కనులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమును నివసిస్తాడంట. ఎంత బాగుందండి వాక్యం. కనులతో చెప్తున్నాడు. కనులు చెడు వాటిని చూడకుండా కళ్ళు మూసుకునేవాడంట ఎక్కడుంటాడు? ఉన్నత స్థలంలో నివసిస్తాడంట. అంటే మనం ఉన్నత స్థలంలో నివసించాలంటే, ఉన్నతంగా మన స్థితి మారాలి అంటే చెడును చూడకుండా ఏం చేయాలి? కన్నులు ఏం చేసుకోవాలి? కన్నులు ఏం చేసుకోవాలంట? మూసుకోవాలంట. మన చుట్టూ చెడుతనం ఉంది, మన చేతుల్లో చెడుతనం ఉంది. మన చుట్టూ చెడుతనం ఉంది, మన చేతిలో చెడుతనం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. కన్నులు అటువైపు వెళ్ళకుండా ఉండేలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా నువ్వు చెడుని అసహించుకుంటే, చెడు చూడకుండా నువ్వు ప్రవర్తించగలిగితే, చెడు చూడకుండా నువ్వు జీవించగలిగితే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నువ్వు మారిపోతావు. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన బలమైన 3వ తీర్మానం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఈ కళ్ళే చెడు చూసేలా చేస్తాయి. ఈ కళ్ళే పాపం చేసేలా చేస్తాయి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నా చెప్పనా, మరి ఈ కళ్ళే మిమ్మల్ని పరలోకం కళ్ళే కూడా చేస్తున్నాయి కనుక ఈ కళ్ళు మిమ్మల్ని అభ్యంతరం పెడితే ఏం చేయమన్నాడు? తీసి పక్కన పెట్టానరా బాబు. నువ్వు దాన్ని అలాగే ఉంచుకున్నావు అనుకో, అది బాగుంది ఇది బాగుందని చూడమని కళ్ళు నేను ప్రేరేపిస్తావు. నువ్వు చూసావనుకో, నువ్వు పాపంలో పడతావు, నాశనానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే, పాపంలో నువ్వు పడకుండా ఉండాలంటే నీ కన్ను నేను అభ్యంతరం పెట్టి తీసేసుకోమన్నాడు. అంటే కళ్ళుతో ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కళ్ళుతో జాగ్రత్తగా లేకపోతే నువ్వు పవిత్రంగా ఏం చేయలేవు, జీవించలేవు. యోబు బలమైన తీర్మానం చేసుకున్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్నికి నేను ఎలా చూడాలి? నేను కన్నికి చూడను, మోహం చూపుతో చూడను. ఒకవేళ నేను మోహం చూపుతో చూస్తే దేవా, నా భార్యను కూడా వేరేవాడు చూసేలా చేయదేవా. పక్కోడు భార్య దగ్గర నేను ఎలా ఆలోచన వస్తే వేరేవాడు నా భార్య దగ్గర వచ్చేలా చేయదేవా అని బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత యోబు జీవితం ఎలా మారిపోయింది చెప్పనా? 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తులన్నీ కోల్పోయినా, ఇలాంటి బలమైన తీర్మానం చేసుకున్నాడు కనుకనే దేవుడు మళ్ళీ యోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చూడు ఎలా ఆశీర్వదించాడు చివరిగా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును. మొదటి దానికంటే ఇంకా ఆశీర్వదించాడట. ఎందుకు ఎంతగా ఆశీర్వదించాడు? కన్నుల విషయం ఏం చేసుకున్నాడు ఆయన? నిబంధన. చెడు చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలంలో నివసిస్తానన్న మాటను దేవుడు నెరవేరుస్తాడు. యోబు, నువ్వు కన్నులతో నిబంధన చేసుకున్నావు కదా, కన్నులతో చెడుని చూడగలను ఫిక్స్ అయ్యావు కదా, నువ్వు చెడుని చూడగలను ఫిక్స్ అయ్యావు కనుక ముందు ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు యోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కింద చదవండి ఆయన స్థితి ఎలా ఉంటుంది చూడండి. ఎలా ఆశీర్వదించాడు చూడండి. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటులు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు కలిగను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. దేవుడు యోబు స్థితిని మార్చేసాడండి. యోబు స్థితి కాదు, నా స్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మార్చడానికి సిద్ధమే. మనమే మార్చుకోవడానికి ఎలా లేవు, సిద్ధంగా లేవు. దేవుడు మన స్థితిని కూడా మారుస్తాడు. దేవుడు మన స్థితిని కూడా మార్చాలంటే ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజున మనం తీసుకోవాల్సిన 3వ తీర్మానం ఏంటంటే పరిశుద్ధంగా నేనేం చేయాలి? జీవించాలి. మొదటిది ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన చేయాలి. ఎందుకు ఏకాంత ప్రార్థన చేయాలి? ఏకాంత ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీ పాపం సరైనది కాదు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు కనుక మనం పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. రెండోది, దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. చదువు లేకపోతే ఖచ్చితంగా వినాలి. ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి? ఆత్మీయంగా మనం ఎదగాలంటే చదవాలి, వినాలి. బాధల్లో మనకు నెమ్మది కలగాలంటే చదవాలి, వినాలి. ఎటెల్లలో మనకు తెలియాలంటే వాక్యం వినాలి, చదవాలి. వాక్యం చేత మనం సరిచేయబడాలి అంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి. అపవాదిపై మనం విజయం సాధించాలంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి. 3వ తీర్మానం, పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే కళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. కళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే దేవుడు మన స్థితినే మార్చేస్తాడు. 2025లో నువ్వు ఎలా బతికేవో, నీ స్థితి ఎలా ఉందో నీకు దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఈ రోజు నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని నువ్వు మార్చుకోవాలంటే ఈ బలమైన తీర్మానం చేసుకొని వీటికెళ్ళాలి. ఈ బలమైన తీర్మానం ఎక్కడితో ఆగిపోకూడదు. ఈ బలమైన తీర్మానం ఇక్కడ మనం బాప్తీసాలప్పుడు కూడా చాలా మంది తీర్మానం చేసుకుంటే ఏమని, దేవా నీకోసం ఇక్కడి నుంచి చచ్చిపోయే వరకు బతుకుతాం. వారం గుర్తుంటుంది, 2 వారాలు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం అండి. పెళ్లిలో కూడా ప్రమాణాలు చెప్పిస్తారు. పెళ్లిలోని నిన్నే ప్రేమిస్తాను, నిన్నే గౌరవిస్తాను, నీకు అన్ని ఇస్తాను, నేను కొట్టను తిట్టను ప్రమాణాలు చేస్తాం.
వారం తర్వాత కోపం తెచ్చి లాక్కొడతాం. అంటే వారానికి ఏం చేసాం? మర్చిపోయాం. అంటే ఎంతమంది భార్య భర్తలు కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. ప్రమాణాలు గుర్తులేవా? మర్చిపోయాం. ఈ రోజు చేస్తున్న ఈ ప్రమాణాలు, ఈ తీర్మానాలు మనం మర్చిపోకూడదు. నేను ప్రతి వారం గుర్తు చేసి వెళ్తా ఉంటాను. ఈ 3 గుర్తు చేస్తాను, ఆ తర్వాత ప్రసంగం చెప్తాను. ఓకేనా? ఈ 3 గుర్తు చేస్తాను, ప్రసంగం చెప్తాను. కనుక ఈ 3 తీర్మానాలను మీరు బలంగా తీసుకోండి. మీ జీవితం మారిపోద్ది. మీ జీవితాన్ని మార్చాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మన జీవితాన్ని మార్చుకుందాం. అనేక జీవితాలు మనం మారుతాం. దేవుడిని మహిమాలోకాలకు చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నాయన ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఓ బలమైన 3 తీర్మానాలు తండ్రి మేము తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనే ఓ తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. ఖచ్చితంగా వాక్యం చదవాలనే ఓ బలమైన తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. ఖచ్చితంగా నా కళ్ళను కంట్రోల్లో పెట్టుకోవాలనే ఒక బలమైన తీర్మానం చేసుకోవడానికి నీ బిడ్డలు సిద్ధపడడానికి సహాయం చేయండి. నన్ను వెత్తబడిన వాక్యాన్ని దృష్టిలో తిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. విన్న వాక్యాన్ని వెంటనే మర్చిపోయే అవకాశం ఉంటుంది. కనుక నీ పిల్లలు మర్చిపోకుండా అనుక్షణం దాన్ని గుర్తుపెట్టుకొని ఆ బలమైన తీర్మానాలు వారి జీవితంలో జరిగించాలన్న ఒక బలమైన విశ్వాసంతో దృఢ సంకల్పంతో నీ బిడ్డల ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ రోజు ఎలాగైతే ఆనందంగా సంతోషంగా ఉన్నామో, రానున్న దినాలన్నీ నేను ఆనందంగా సంతోషంగా గడపడానికి, నీ సన్నిధిలో జీవించడానికి ఒక చక్కని అవకాశాలు మాకు దయచేయండి. నాన్న మా స్థితిని మార్చండి, మా జీవితాలు మార్చండి, మా బ్రతుకులు మార్చండి. నాయన మీరున్న రాజ్యం చేరాలన్నదే మా ఆశ, మా కోరిక. అట్టి రీతిగా నన్ను మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని తదుపరి కార్యక్రమంలో తండ్రి మీరున్నాడు. తదుపరి నన్ను భోజనాలు జరిగే కార్యక్రమంలో కూడా మీరున్నాడు. భోజనాలు పెట్టి నా బిడ్డల విషయమే మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మంచి ఆయుష ఆరోగ్యం ఇవ్వండి. ఇలాంటి బలమైన కార్యాలు, ఇలాంటి బలమైన తీర్మానాలు మరింత తీసుకొని ఉన్నతమైన కార్యాలు వారు చేసి వారి కుటుంబాలు మరింతగా ఆశీర్వదింపబడేలాగా, మరింతగా అభివృద్ధి చెందులాగా, వారి జీవితంలో కూడా ఉన్నతమైన బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని చేస్తున్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.